కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే స్థాయి, నైతిక హక్కు వైసీపీకి లేదని, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ, వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా ఇంకా సీఎం అనే భ్రమలోనే జగన్ ఉన్నారని అన్నారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం నిర్వహించడం అత్యంత హాస్యాస్పదమని అన్నారు. సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, వికలాంగుల పెన్షన్ల పెంపు, ప్రత్యేక హోదా, 30 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు. జగన్ 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారని, కమిషన్ల కోసం అమరాస్, కియా వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ ఎస్సీలకు సంబంధించిన 26 పథకాలను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎన్నో హామీలు అమలు చేశామని, సూపర్ 6ను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నేడు 67 లక్షల మందికి పైగా తల్లులకు వారి అకౌంట్లో తల్లికి వందనం పథకాన్ని నగదు జమ చేశామని అన్నారు. ఉచిత బస్, అన్నదాన సుఖీభవ ఆగస్టు నెలలో అమలు చేస్తామని అన్నారు. ఈ రోజున ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం. ఇంచుమించు సూపర్ 6 ఈ సంవత్సరంలో ఉందో 4,000 చేస్తామని మాట ఇచ్చారో వెంటనే 4,000 చేయడం కూడా జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 చేయడం జరిగింది, 3,000 నుంచి 6,000. అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది. ఆల్రెడీ 90% హామీలు నెరవేర్చాం. అయితే హామీలు నెరవేర్తే వెళ్తున్నాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది రాష్ట్రాన్ని. మరి అలాంటి ఆర్థిక సంక్షోభంలో కూడా మరి అన్ని పథకాలని కూడా ఒకసారి 4,000 ఇవ్వటం అనేది, 6,000 ఇవ్వటం అనేది, 15,000 ఇవ్వటం అనేది చాలా కష్టసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో ఇవ్వటం అనేది చాలా కష్టం. అయినప్పటికీ మీరు గమనించాలి, 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు లేదా 30వ తారీఖు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం తప్ప 2వ తారీఖు ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. అయితే ఫుల్ కమిట్మెంట్తో ప్రతిదీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ బియ్యం కూడా ఫుల్ మాఫియా. ఈ కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా మొత్తం సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఆ బియ్యం అంతా కూడా ఈ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో రవాణా వ్యాన్స్ అయ్యి వాటితో సైడ్ డైవర్ట్ చేసి కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇలా చేసిన వైను. మరి ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఉచిత బస్సు కూడా మీకు చెప్పాం 15వ తారీఖున ఇస్తానని చెప్పి. అలాగే అన్నదాత సుఖీభవ ఆగస్టు నెలలో ఇస్తానని ప్రకటించడం జరిగింది. అలా ఒక్కొక్కటిగా హామీలన్నీ ఇస్తా. తల్లికి వందనం ఇవ్వలేమన్నారు. 68 లక్షల మందికి ఇచ్చి చూపించాం. ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. జనంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. వీళ్ళు విషం నింపడానికి లేనిపోని సుమారు 195 హామీలను నెరవేర్చకుండా పోయారు. 11 సీట్లు ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా జరిగింది. భద్రతా ఏర్పాట్లు ఈసారి ఏదైతే మీరు చూస్తా ఉన్నారు, మొన్న యోగాంధ్రకు కూడా 3 లక్షలు దాటి 5 లక్షల మంది వచ్చినప్పుడు కూడా చిన్న ఇన్సిడెంట్ ఎక్కడా జరగలే. అలాగే మన మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా 5 లక్షల మందితో చేసాం. ఎక్కడ చిన్న అపశృతి అనేది జరగలే. కాబట్టి మేము ఇప్పుడు భద్రతకి ప్రాముఖ్యత ఇస్తూ టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటూ ఎక్కడ ఏ అపశృతి జరగకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే యోగాంధ్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేస్తూ 3 లక్షలు దాటి 5 లక్షల వరకు వచ్చినప్పుడు ఎక్కడ చిన్న అపశృతి జరగకుండా, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ భద్రతగా ఇంటికి వెళ్ళారు. అదే స్ఫూర్తితో 100% కూడా ఈ పుష్కరాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరపడానికి సర్వం సిద్ధమైంది. అలాగే 12 మంది కమిటీలో నేను ఒక మెంబర్ని. రానున్న నెలలో మీటింగ్ కూడా వేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న అపశృతి కూడా జరగకుండా ముందుకు తీసుకెళ్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి
కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే స్థాయి, నైతిక హక్కు వైసీపీకి లేదు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్రంలో అధికార కూటమిలోని టీడీపీ, జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో ప్రజలు సుభిక్షంగా సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పాలన రావాలన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాత్రిపూట చోరీలు చేస్తూ 5 జిల్లాల్లో పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 3 అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. నిందితుల నుంచి 65 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.